నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నిర్ణీత రీతిలో విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముగిసిన 5 విడతల పోలింగ్ సరళిని చూస్తే బీజేపీ 310 సీట్ల సంఖ్యను దాటిందని, మరో 2 రౌండ్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ కి ఈసారి 40 స్థానాలు కూడా రావడం కష్టమే అని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్లో అమిత్ షా గురువారం దోమారియాగంజ్ బీజేపీ అభ్యర్థి జగదాంబికా పాల్ గెలుపు కోసం జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ కి 40 లోపు, ఇక ఈ పార్టీ మిత్రపక్షం ఎస్పీకి 4 స్థానాలు దక్కుతాయని అమిత్ షా వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ 310 దాటి మరింతగా ముందుకు వెళ్లే దిశలో ఉందన్నారు. రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన విపక్ష నేతలకు బంధుప్రీతి, స్వార్థ బుద్ధి తప్పితే మరోటి లేదని ధ్వజమెత్తారు. ఇందుకు అనేక ఉదాహరణలను ప్రస్తావించుకోవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుని సీఎం చేయాలని అనుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఎప్పుడు సీఎం అవుతాడా అని చూస్తున్నాడు. శరద్ పవార్ కి కూతురిని ఈ స్థానంలో చూడాలని తపన ఉంది. ఇక సోనియా గాంధీ తన కుమారుడు ఎప్పటికైనా ప్రధానమంత్రి కాకపోతాడా అనే ఆశ ఉంది. స్టాలిన్, మమతా బెనర్జీ ఈ విధంగా పలువురికి వారి వారి రాజకీయ వారసులే అధికారంలోకి వచ్చి తీరాలనే ఆరాటం ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలకు రిజర్వేషన్లపై రాజకీయ ఆలోచనలు తప్పితే మరో దృష్టి లేదని అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకుల భద్రతకు చివరికి ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాకు కూడా గండి పెడుతున్నాయని మండిపడ్డారు. రాహుల్ బాబాకు అఖిలేష్ యాదవ్లు ఓటు బ్యాంకు రాజకీయాలతో కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నారని, వారు ఓ వర్గాన్ని ఎంచుకొని ప్రయోజనాలు కల్పిస్తారని, ఈ క్రమంలో కోట్లాది మంది బడుగు వర్గాల కోటలకు ఎసరు పెట్టిన వారసులవుతారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ కి సరైన విధానాలు అంటూ ఏమీ లేవని పాకిస్తాన్ నేతలు పీవోకే తమది అంటారు. ఇక ఇదే వరుసలో కాంగ్రెస్ నేతలు బయలుదేరి పాకిస్తాన్ ఏమి అనొద్దు, వారు వద్దా అంటే అలానే ఉండాలి, వారితో స్నేహం చేయాలి అంటారే తప్ప ఏం చేసినా మనం చూస్తూ కూర్చోవాలి అన్నదే ఆ పార్టీ సందేశమా అని ప్రశ్నించారు. బీజేపీ వారికి అణుబాంబులు, ఇతరత్ర ధమ్కీలతో భయపడే స్థితి లేదని అమిత్ షా చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే, దీనిని మనం ఖచ్చితంగా వెనుకకు వేసుకుంటామని స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ జరిగిన 5 విడతల ఎన్నికల్లో ఇప్పటికే 320 సీట్లకు బీజేపీ సాధించినట్టుగా, కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితి అయిపోయినట్టుగా కూడా ఆయన సభలో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇక మిగిలిన 2 విడతల్లో కూడా కలుపుకుంటే భారీ మెజారిటీ దిశగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థానాలతో ఇండి కూటమి పార్లమెంట్లో అడుగు పెట్టబోతుంది అని చాలా విశ్వాసంగా అమిత్ షా చెప్పారట. మరి అమిత్ షా వ్యాఖ్యలపై మీరేమంటున్నారు? ఇప్పటి వరకు ఎన్ని సీట్లు కైవసం చేసుకొని ఉండే అవకాశం ఉంది? మరి 400 సీట్లు దాటి బీజేపీ పార్లమెంట్లో అడుగు పెడుతుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం చాలా మందికి ప్రతిరోజు నేను వీడియోలలో చెప్తూనే ఉన్నాను, అబ్బాయి ఇది మన ఛానల్, సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత బలం, నన్ను ఆదరించే వాళ్ళు అంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇలా ఇండివిజువల్గా జాతీయవాదాన్ని నడిపిస్తున్న వాళ్ళకు సపోర్ట్గా నిలిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బట్ అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలోనే మీరందరూ టైంలోనే మీరంతా నన్ను ఆదరించారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతే, ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువగా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఎన్నోసార్లు చెప్పాను, దీని గురించి చాలామంది చాలా రకాల కామెంట్స్ కూడా చేశారు, అయినా కూడా చెప్తున్నాను, ఈ ఛానల్ నిలబడాలి అని అంటే నాతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. మనకి ఇంకా రెంటల్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి, ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ఇవన్నీ మనవి అనేవి సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన ఛానల్ తన వంతు పాత్ర పోషిస్తుంది. రేజ్ యువర్ వాయిస్ పేరుతోటి ప్రతి ఒక్కరి వాయిస్ని రేజ్ చేస్తూ ప్రతి సమస్య మీద కూడా కొట్లాడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా సపోర్ట్ చేయండి. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.